వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోస్లో మనం తెలంగాణ టెట్ 2025 జూన్లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ ఇంకా తెలుగు 1A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోతో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయిపోతుంది. నెక్స్ట్ వీడియో నుంచి మేము ఏపీ డిఎస్సి 2025లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్స్ ఇంకా తెలుగు 1A పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఈరోజు మనం 24 జూన్ 2025 మార్నింగ్ 6లో జరిగిన మ్యాథ్స్ 2A పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలిపితే మాకు వీడియోస్ పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పాయింట్స్ A 2,1, B 5,3, C 6,4 and D 1,7 are the vertices of a quadrilateral ABCD, then the areas of the quadrilateral ABCD in square units is. బిందువులు A 2,1, B 5,3, C 6,4 మరియు D 1,7 ఒక చతుర్భుజం ABCD యొక్క శీర్షాలు అయితే ABCD చతుర్భుజ వైశాల్యం చదరపు యూనిట్లలో తెలుపుము. ఈ క్వశ్చన్లో మనకి ఒక క్వాడ్రిలేటరల్ ABCD అనే వెర్టిసెస్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చారు. అయితే ఆ క్వాడ్రిలేటరల్ ఏరియా అడిగారు. మామూలుగా మనం దీన్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేసి ఈచ్ ట్రయాంగిల్ ఏరియా యాడ్ చేసి అడిషన్ చేస్తాం. అది లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ x1 y1 x2 y2 x3 y3 ఇంకా x4 y4 అయినప్పుడు ఈ x టర్మ్ని నెక్స్ట్ వచ్చే y టర్మ్తో ఈ x టర్మ్ నెక్స్ట్ వచ్చే y టర్మ్ ఈ x టర్మ్ని నెక్స్ట్ వచ్చే y టర్మ్తో మళ్ళీ ఈ x టర్మ్ని ఫస్ట్ y టర్మ్తో అలానే y టర్మ్స్ కూడా ఈ y టర్మ్ని నెక్స్ట్ x టర్మ్ ఈ y టర్మ్ నెక్స్ట్ x టర్మ్ y టర్మ్ x టర్మ్ ఇంకా y టర్మ్ x టర్మ్. అంటే ఇప్పుడు ఫార్ములా రాసుకోవాలంటే వాటిని వచ్చిన దాన్ని డిఫరెన్స్ యొక్క సగం అనేది ఆ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా. అంటే దాన్ని మనం హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 y2 ప్లస్ x2 y3 ప్లస్ x3 y4 ప్లస్ x4 y1 మైనస్ ఇక్కడ y టర్మ్స్ కాబట్టి y1 x2 ప్లస్ y2 x3 ప్లస్ y3 x4 ప్లస్ y4 x1 మాడ్యులస్ క్లోజ్. దీన్ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 అంటే 2 ఇంటూ y2 అంటే 3 ప్లస్ x2 అంటే 5 ఇంటూ y3 అంటే 4 ప్లస్ x3 అంటే 6 ఇంటూ y4 అంటే 7 ప్లస్ x4 అంటే 1 ఇంకా y1 అన్న 1 ఇంటూ మైనస్ బ్రాకెట్ ఆఫ్ y1 అంటే 1 ఇంటూ x2 అంటే 5 ప్లస్ y2 x3 అంటే y2 3 ఇంటూ x3 అంటే 6 ప్లస్ y3 అంటే 4 ఇంటూ x4 అంటే 1 ఇంటూ ప్లస్ y4 అంటే 7 ఇంటూ x1 అంటే అక్కడ 2. ఇక్కడ హాఫ్ 2 3 6 ప్లస్ 5 4 20 ప్లస్ 6 7 42 ప్లస్ 1 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 5 1 5 ప్లస్ 3 6 18 ప్లస్ 4 1 4 ప్లస్ 7 2 14 ఈక్వల్ టు బై హాఫ్ మాడ్యులస్
6 plus 20, 26, 26 plus 42, 68, 68 plus 1, 69, 69 minus, ఇక్కడ 14 plus 14, 18, 18 plus 18, 36, 36 plus 5, 36 plus 36 plus 5 అంటే 41. ఇక్కడ ఈ రెండింటిని తీసేస్తే మనకి హాఫ్ ఇంటూ 61 minus 41 అంటే 28, 2 1 214 అంటే ఏరియా వచ్చేసి 14 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2, 14 units square. Next question. If a, b and c are any three non-zero rational numbers, then choose the correct statement from the following. A, b మరియు cలు ఏవైనా మూడు శూన్యేతర అకర్ణీయ సంఖ్యలు అయితే క్రింది వారి నుండి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. a minus b minus c equal to a minus b minus c. b a into b into c equal to a into b into c. c a divided by b divided by c is not equal to a divided by b divided by c. Then choose the correct answer. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్వశ్చన్లో ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అని ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా అసోసియేటివ్ లా ప్రాపర్టీలో ఉన్నాయి. అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అడిషన్ మల్టిప్లికేషన్లో మాత్రమే సాటిస్ఫై అవుతుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఉంది. అయితే ఇక్కడ ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి అన్నారు, కాబట్టి ఇది ఖచ్చితంగా రాంగ్. తర్వాత ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి డివైడెడ్ బై సి. ఇక్కడ యాక్చువల్గా డివిజన్ అనేది సాటిస్ఫై అవ్వదు అసోసియేటివ్ ప్రాపర్టీ, కానీ ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్. కాబట్టి బి అండ్ సి ఆర్ కరెక్ట్. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, బి అండ్ సి ఓన్లీ. బి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. A chord 10√3 cm of circle is making an angle to 120 degrees at the center. Then the diameter in centimeters of the circle is. ఒక వృత్తం యొక్క 10√3 సెంటీమీటర్లు పొడవు గల జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ వృత్తం యొక్క వ్యాసం సెంటీమీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్లో ఒక సర్కిల్లో ఒక కార్డ్ లెంత్ 10√3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఆ కార్డ్ అనేది సెంటర్ దగ్గర సబ్టెండ్ చేసే యాంగిల్ 120 డిగ్రీస్. అయితే వాళ్ళు మనల్ని అడిగింది డయామీటర్ యొక్క లెంత్. అయితే ఇక్కడ మన కార్డ్ ఏబి ఇంకా సెంటర్ ఓ అనుకున్నప్పుడు ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేసుకుంటాం. అప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఇది మొత్తం 10√3 అయినప్పుడు ఏపీ కానీ పీబీ కానీ ఈక్వల్ అవుతాయి. AP equal to PP equal to 10√3 by 2 1 2 5 అంటే 5√3. ఇప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆపోజిట్ యాంగిల్ తెలుసు, హైపోటెనస్ కావాలి అంటే రేడియస్ కనుక్కుంటే డయామీటర్ కనుక్కోవడం మనకి ఈజీ. కాబట్టి హైపోటెనస్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఆపోజిట్ హైపోటెనస్ అంటే సైన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ 60 డిగ్రీస్. సైన్ 60 డిగ్రీస్ అంటే మనకు తెలుసు √3/2. అయితే ఇక్కడ సైన్ ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి 5√3 బై హైపోటెనస్ మనకు తెలియదు. ఇప్పుడు హైపోటెనస్ రేడియస్ కాబట్టి r అనుకుందాం. బై r ఈక్వల్ టు √3/2. ఇక్కడ ఈ √3 ఇటు సైడ్కి వస్తే √3 5√3/√3. ఇక్కడ 2 అనేది డివిజన్ చేసిన ఇటు సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. ఇంటూ 2 ఈక్వల్ టు r. √3 క్యాన్సిల్. 5 into 2 అంటే 10 సెంటీమీటర్స్ వచ్చేసి రేడియస్. ఇప్పుడు మనకు తెలుసు డయామీటర్ ఈక్వల్ టు 2 into రేడియస్ అంటే 2 into 10 ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్.
అందువల్ల ఈ క్వశ్చన్ correct answer is option 3, 20 centimeters. Next question. If the mode of grouped frequency distribution is 52, the added boundary of the model class is 40, class size is 15, the frequency of the preceding the model class is 3, and the frequency of the class succeeding the model class is 6, then the frequency of the model class is. వర్గీకృత పౌనఃపున్య విభాజము యొక్క బాహుళము 52, బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు 40, బాహుళక తరగతి పొడవు 15, బాహుళక తరగతి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యము 3 మరియు బాహుళక తరగతికి తరువాత ఉన్న తరగతి యొక్క పౌనఃపున్యము 6 అయితే బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యము. ఈ ప్రాబ్లంలో మనకి మోడ్ ఇచ్చారు, లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ ఇచ్చారు, ఇంకా సైజ్ ఆఫ్ క్లాస్ ఇచ్చారు, ఇంకా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ క్లాస్ ఇంకా సక్సీడింగ్ క్లాస్ 2 ఇచ్చారు. అయితే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ అడిగారు. అయితే మోడ్ ఫార్ములా మనకు తెలుసు, మోడ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. అయితే ఇక్కడ మోడ్ 52 ఈక్వల్ టు L40 ప్లస్ F1 మనం కనుక్కోవాలి మైనస్ F03 2F1 మైనస్ F03 మైనస్ F2 వచ్చేసి 6 ఇంటూ H అంటే 50. ఇక్కడ ప్లస్ 40 ఇటు సైడ్కి వస్తే మైనస్ 40 అంటే 52 మైనస్ 40 అంటే 12 ఈక్వల్ టు F1 మైనస్ 3 బై 2F1 మైనస్ 3 మైనస్ 6. ఇక్కడ 15 అనేది మల్టిప్లై చేస్తాం, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది బై 15. 3 4 3 5. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, అంటే 4 ఇంటూ 2F1 మైనస్ 3 మైనస్ 3 మైనస్ 6 అంటే మైనస్ 9 ఈక్వల్ టు 5 ఇంటూ F1 మైనస్ 3. ఇక్కడ 4 2 8F1 మైనస్ 9 4 36 ఈక్వల్ టు 5 ఇంటూ F1 5F1 మైనస్ 5 3 50. ఇప్పుడు F టర్మ్స్ ఇటు సైడ్కి నెంబర్స్ ఇటు సైడ్కి తెచ్చుకుందాం. ఇక్కడ ప్లస్ 5F1 ఇటు సైడ్కి వస్తే మైనస్ 5F1, 8F1 మైనస్ 5F1 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 36 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 36 అంటే 36 బై 15. ఇక్కడ దీని నుండి తీసేస్తే 3F1 మైనస్ 21 F1 ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది మల్టిప్లై చేస్తే ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది 21 బై 3 3 1 3 7 అంటే 7. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ వచ్చేసి 7. అందువల్ల ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 1 7. Next question. If A is a subset of B and n of A equal to 6, n of B equal to 10, then n of B minus A equal to A B యొక్క సబ్సెట్ మరియు n of A equal to 6, n of B equal to 10 అయితే n of B minus A విలువ. ఈ క్వశ్చన్లో మనకి A is సబ్సెట్ B అన్నారు, ఇంకా n of A ఈక్వల్ టు 6, n of B ఈక్వల్ టు 10, ఇంకా n of B మైనస్ A వాల్యూ అడిగారు. అయితే ఇక్కడ n of B మైనస్ A అంటే మనకు తెలుసు n of B మైనస్ n of B ఇంటర్సెక్ట్ A. అయితే ఇక్కడ B ఇంటర్సెక్ట్స్ A అన్నా A ఇంటర్సెక్ట్స్ B అన్నా ఒకటే. అయితే ఇక్కడ A ఇంటర్సెక్ట్స్ అంటే ఆ రెండిట్లో కామన్గా ఉంటాయి. ఇక్కడ A అనేది B యొక్క సబ్సెట్ అంటే Aలో ఉండే అన్నీ కూడా Bలో ఉంటాయి, కాబట్టి ఆ రెండిట్లో కామన్గా ఉండే n of A అవుతుంది. అంటే n of B వచ్చేసి 10 మైనస్ n of B ఇంటర్సెక్షన్ A అంటే మనం ఇప్పుడే చెప్పాం 6 అంటే 4. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 4. Next question. If the supplementary angle of 60 degrees is x, then the conjugate angle of x is 60 డిగ్రీల సంపూరక కోణం x అయితే x యొక్క సంయుగ్మ కోణం. ఈ క్వశ్చన్లో మనకి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 degrees వచ్చేసి x అన్నారు. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ 180 ఉంటుంది.
అంటే 60 degrees ప్లస్ ఎక్స్ అంటే ఈ రెండు కలిస్తే 180 అవుతుంది కాబట్టి ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ టు 180 అంటే ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 60 అంటే ఎక్స్ ఈక్వల్ టు 120 degrees. అయితే మనల్ని అడిగింది కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్. కాంజుగేట్ యాంగిల్ అంటే సమ్ 360 degrees ఉంటుంది. అంటే కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఆ కాంజుగేట్ యాంగిల్ ని మనం వై అనుకున్నాం అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 360 degrees. ఎక్స్ మనం ఫైండ్ చేసాం 120 degrees ప్లస్ వై ఈక్వల్ టు 360 degrees. వై ఈక్వల్ ఇక్కడ ప్లస్ అడిషన్ చేస్తున్న సైకిల్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం 360 degrees మైనస్ 120 degrees. వై ఈక్వల్ టు వీటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 240 degrees వస్తుంది. అంటే కాంజుగేట్ యాంగిల్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 240 degrees. So a question correct answer is option 3, 240 degrees. Next question. A path 3 meters wide is running around a square field of area 729 square meters. Then the area of the path in square meters is 729 చదరపు మీటర్లు గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయితే బాట వైశాల్యం చదరపు మీటర్లలో తెలుపుము. ఈ క్వశ్చన్ లో మనకి ఒక స్క్వేర్ పార్క్ యొక్క ఏరియా 729 మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. అయితే ఇంకా దాని చుట్టూ 3 meters ఇచ్చారు. అయితే ఇక్కడ సైడ్ స్క్వేర్ అంటే ఆ పార్క్ యొక్క ఏరియా 729 అంటే స్క్వేర్ యొక్క ఏరియా అంటే 720 సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ సైడ్ వెళ్తే √729 అంటే √729 అంటే మనకి 27 అవుతుంది. అయితే అక్కడ చుట్టూ 3 meter పాత్ పడింది అన్నారు కాబట్టి అక్కడ పైన 3 meters ఇక్కడ కింద 3 meters అంటే మొత్తం 6 meters అంటే 27 ప్లస్ 6 meters. ఇక్కడ 3 meters ఎక్కడ చూసినా కానీ 3 meters ఉంటుంది కాబట్టి 27 ప్లస్ 6 meters ఈక్వల్ టు 33 meters. అది టోటల్ ఈ రీజియన్ మొత్తం ఏరియా. అయితే మనకు వాళ్ళు అడిగింది పాత్ ఏరియా. పాత్ ఏరియా అంటే టోటల్ ఏరియా నుంచి దాన్ని తీసేస్తే పాత్ ఏరియా అనేది మనకు వస్తుంది. అంటే ఇక్కడ టోటల్ ఏరియా మైనస్ స్క్వేర్ ఏరియా. టోటల్ ఏరియా అంటే సైడ్ స్క్వేర్ అది స్క్వేరే కాబట్టి సైడ్ స్క్వేర్ 33 అనేది ఎక్కడైనా 33 స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఏరియా అంటే సైడ్ స్క్వేర్ కాబట్టి 27 meter స్క్వేర్. అంటే ఇక్కడ స్క్వేర్ ఏరియా సైడ్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 33 ప్లస్ బి అంటే 27 ఇంటూ ఏ మైనస్ బి అంటే 33 మైనస్ 27. ఇది యాడ్ చేస్తే మనకి 60 వస్తుంది ఇంటూ 33 మైనస్ 27 అంటే 60 ఇంటూ 6 అంటే 360 మీటర్ స్క్వేర్. అది పాత్ ఏరియా అంటే ఈ పాత్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 360 square meter. Next question. In a right angle triangle ABC, right angle is at C. If C can be equal to 2 by √3, then the value of cos A cos B plus sin A sin B. C వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ABCలో C can be equal to 2/3 అయితే cos A cos B plus sin A sin B విలువ. ఈ ప్రాబ్లంలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో C దగ్గర రైట్ యాంగిల్ ఉంది అన్న. ఇంకా C కెన్ బి వాల్యూ 2/√3 అయితే cos A ఇంటూ cos B ప్లస్ sin A ఇంటూ sin B వాల్యూ అడిగారు. ఇక్కడ C కెన్ బి ఈక్వల్ టు 2/√3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ C కెన్ 30 degrees అనేది √3/2 అంటే యాంగిల్ B వచ్చేసి 30. ఇప్పుడు ఇది 90 degrees కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రెండింటి సమ్ అనేది 90 degrees ఉంది. అంటే 90 మైనస్ 30 అంటే 60.
ఇప్పుడు cos A, cos 60 degrees అంటే 1/2 into cos B, cos 30 degrees అంటే √3/2 plus sin A, sin 60 degrees అంటే √3/2 into sin B అంటే sin 30 degrees అంటే 1/2 అంటే √3/4 plus √3/4. √3/4 ప్లస్ చేసినప్పుడు 2√3/4 వస్తుంది. అంటే ఇక్కడ LCM 4 కాబట్టి ఇక్కడ 2 1 2 2 అంటే √3/2. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2, √3/2. Next question. The smallest number by which 21,168 should be divided to get a perfect square is 21,168 ఏ కనిష్ట సంఖ్యతో భాగించిన పరిపూర్ణ వర్గం అవుతుంది? ఈ క్వశ్చన్ లో మనకి 21,168 దీన్ని దేంతో స్మాల్ నెంబర్ దేంతో డివైడ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నారు. అయితే ఫస్ట్ దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 21,168 2 టేబుల్తో 2 1 2 0 5 8 4. నెక్స్ట్ మళ్ళీ 2తో పోతుంది. 2 5 2 2 2 9 2 2 మళ్ళీ 2తో 2 2 4 2 6 2 4 2 4 2 6 అగైన్ 2తో పోతుంది. 2 1 3 2 3. ఇప్పుడు ఇది సమ్ అనేది 9 వస్తుంది కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 4 1 అగైన్ 3తో 3 1 3 4 3 7. ఇప్పుడు 3తో డివిజిబుల్ అవుతుంది, 7తో డివిజిబుల్ అవుతుంది. ముందు 3తో చేద్దాం. 3 4 12 27 అంటే 9 7 into 7. ఇక్కడ ఏ నెంబర్ అనేది ఆడ్ టైమ్స్ ఈవెన్ టైమ్స్ వస్తే అది ఓకే. ఆడ్ టైమ్స్ వచ్చితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. ఇప్పుడు 2 అనేది 2 2s కి 1 అంటే ఇప్పుడు రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే అది స్క్వేర్ నెంబర్ అవుతుంది కాబట్టి 2 2 3 ఇక్కడ ఒక 3 మిగిలిపోయింది. 2 2 అంటే ఈ 3తో కనుక డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ చేస్తే అది అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ is option 2, 3. Next question. If the mean of x1, x2, x3 and so on xn is x bar and the mean of y1, y2, y3 and so on yn is y, then the mean of x1, x2, x3 and so on xn comma y1, y2, y3 and so on yn is x1, x2, x3 and so on xn యొక్క సగటు x bar మరియు y1, y2, y3 and so on yn యొక్క సగటు y bar అయితే x1, x2, x3 and so on xn y1, y2, y3 and so on yn యొక్క సగటు ఎంత? ఈ క్వశ్చన్ లో మనకి మీన్ ఆఫ్ x1, x2, x3 and so on xn ఈక్వల్ టు x bar అంటే x1, x2, x3 and so on x1 వరకు ఉన్న అబ్జర్వేషన్స్ యొక్క మీన్ x bar ఇంకా y1, y2, y3 and so on y1 దగ్గర వరకు ఉండే అబ్జర్వేషన్ యొక్క మీన్ వచ్చేసి y bar. అయితే x1, x2, x3 and so on xn ఇంకా y1, y2, y3 and so on yn వరకు వచ్చే ఆ రెండింటి యొక్క మీన్ అది. ఆ రెండింటి యొక్క మీన్ అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్. అంటే ఈ రెండింటి మీన్ అడిగారు కాబట్టి ఇక్కడ వీటి మీన్ ఇవి అంటే x బార్ ప్లస్ y బార్ అంటే వీటన్నిటి మీన్. ఇప్పుడు మనం మీన్ రాసుకోవాలన్నా కానీ x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ ఇస్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xn ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ y3 అండ్ సో ఆన్ yn బై ఇప్పుడు n ప్లస్ n చేయాలి. ఇప్పుడు ఇదంతా చేస్తే మనకు మళ్ళీ ఈ టర్మ్కి x బార్ వస్తుంది, ఈ టర్మ్కి y బార్ వస్తుంది. కాబట్టి x బార్ బై y బార్ బై 2.
So ఈ క్వశ్చన్ correct answer is option 4 x bar plus y bar by 2. Next question, choose the correct statement from the following related to sets. క్రింది వాళ్ళలో నుండి సమితులకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి. A. Every set is a subset of itself. ప్రతి సమితి దానికదే ఉపసమితి. B. Cardinality of a null set is 0. శూన్య సమితి యొక్క కార్డినల్ సంఖ్య 0. An empty set is a finite set. శూన్య సమితి పరిమిత సమితి అవుతుంది. Intersection of two disjoint sets is a non-empty set. వియుక్త సమితుల ఛేదనం శూన్యేతర సమితి అవుతుంది. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అని అడిగారు. అయితే ఫస్ట్ వన్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ అనేది ఆ సెట్ కి ఒక సబ్సెట్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, కార్డినాలిటీ ఆఫ్ ఏ నల్ సెట్ ఈజ్ 0. కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటే ఆ సెట్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నల్ సెట్ అంటే ఎంటీ సెట్ అంటే 0 ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్, అండ్ ఎంటీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఎంటీ సెట్ లో అసలు ఉండవు కాబట్టి అవి లిమిటెడ్ అంటే కౌంటబుల్ 0 కాబట్టి ఫైనైట్ సెట్. నెక్స్ట్, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ డిస్జాయింట్ సెట్ ఈజ్ అన్ ఎంటీ సెట్. తప్పు. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అడ్జాయింట్ సెట్ ఈజ్ అన్ ఎంటీ సెట్. అంటే ఒక టూ డిస్జాయింట్ సెట్స్ యొక్క ఇంటర్సెక్షన్ అనేది ఎంటీ సెట్ అవుతుంది కానీ ఇక్కడ నాన్ ఎంటీ సెట్ అన్నారు కాబట్టి ఇది రాంగ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏబిసి ఓన్లీ. ఏబిసి మాత్రమే. The number of common terms is 2 arithmetic progression 3, 8, 13, 18 and so on 78 and 12, 15, 18 and so on 99 each. 3, 8, 18, 13 and so on 78 మరియు 12, 15, 18 and so on 99 అనే అంక శ్రేణిలో సామాన్య పదాల సంఖ్య. ఈ ప్రాబ్లంలో 3, 8, 13, 18 and so on 78 అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇంకా 12, 15, 18 and so on 99 అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ గా ఉండే టర్మ్స్ అడిగారు. ఫస్ట్ ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండే టర్మ్స్ 3, 8, 13, 18. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 5 ఉంటుంది కాబట్టి ఇక్కడ 23, 28, 33, 38, 43, 48, 53, 58, 63, 68, 73, 78 వరకే అన్నారు కాబట్టి 78. అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది 3 ఉంది. కామన్ డిఫరెన్స్ 3 ఉంది ఇంకా అవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ ఏమున్నాయో అయ్యే రెండిట్లో కామన్. ఇక్కడ 3 అనేది 3 యొక్క మల్టిపుల్ కానీ ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అవ్వట్లేదు 12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 33, 1, 18, నెక్స్ట్ 48, 63, ఇంకా 78, 1, 2, 3, 4, 5 నెంబర్స్ అనేవి రెండిట్లో కామన్ గా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, 5. నెక్స్ట్ క్వశ్చన్, the quotient and the remainder when x power 4 plus 11x cube plus 14x square minus 85x plus 55 is divided by x square plus 5x minus 5 is x power 4 plus 11x cube plus 14x square minus 85x plus 55 ను x square plus 5x minus 5తో భాగించినప్పుడు భాగఫలం మరియు శేషంను కనుగొనండి. ఈ క్వశ్చన్ లో x4 plus 11x cube plus 14x square minus 85x plus 65 x square plus 5x minus 5తో డివైడ్ చేస్తే వచ్చే క్వశ్చన్ ఇంకా రిమైండర్ అడిగారు. ఫస్ట్ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ x స్క్వేర్ ఉంది ఇక్కడ x4 మనకు రావాలంటే x స్క్వేర్ అంటే x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x4 4 x స్క్వేర్ ఇంటూ 5x ప్లస్ 5x స్క్వేర్ 5x క్యూబ్
ఇంకా -5 ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మైనస్ కాబట్టి సింబల్స్ అన్ని ప్లస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అయితే ఇక్కడ క్యాన్సిల్. ఇంకా 11 నుంచి 5 పోతే మనకి 6x³ ఇంకా +90x². ఒక టర్మ్ కిందకి వస్తుంది కాబట్టి -85. ఇప్పుడు ఇక్కడ x² ఇక్కడ రావాలంటే 6x కావాలి, అంటే +6x. అప్పుడు ఇక్కడ 6x³ +30x². 30x² -30x. ఇక్కడ ఇది క్యాన్సిల్, సింబల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇక్కడ మైనస్ వాల్యూ బిగ్గర్ గా ఉంది కాబట్టి -11x². ఇక్కడ 85 నుంచి 30 తీసేస్తే మనకి 55. ఇక్కడ మైనస్ వాల్యూ గ్రేటర్ గా ఉంది కాబట్టి 55. ఇంకా లాస్ట్ టర్మ్ 55 +55. ఇప్పుడు దీన్ని మనం -11 సో చేసినప్పుడు ఇక్కడ -11x² -55x +55x -55. ఇక్కడ సింబల్స్ చేంజ్ అయిన ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇప్పుడు సింబల్స్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ అవుతుంది. అప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. రిమైండర్ 0. కోషియంట్ వచ్చేసి x² +6x -11. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. కోషియంట్ x² +6x -11, రిమైండర్ = 0. భాగఫలం x² +6x -11, శేషం 0. నెక్స్ట్ క్వశ్చన్, if the speed of two trains are in the ratio 23:14 and the first train travels 1656 kilometers in 12 hours, then the speed of the second train is. రెండు రైళ్ల వేగం 23:14 అనే నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి రైలు 12 గంటలలో 1656 కిలోమీటర్లు ప్రయాణిస్తే రెండవ రైలు వేగం ఎంత? ఈ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో టూ ట్రైన్స్ యొక్క స్పీడ్ యొక్క రేషియో 23:14. అయితే ఫస్ట్ ట్రైన్ అనేది 1656 కిలోమీటర్స్ ని 12 hours లో చేస్తుంది. అంటే ఇప్పుడు స్పీడ్ వచ్చేసి 23 అన్నారు. అంటే 23 అనేది రేషియోలో ఉన్నప్పుడు, అంటే సంథింగ్ దాంతో అది అనేది డివైడ్ అయితేనే రేషియో సింప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు దానికి k అనుకుంటే 23k ఈక్వల్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 1656 బై టైం 12. 12 1 12 1 3 8. ఇప్పుడు ఈ 23 ఈ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. 138/23. 1 6 అంటే k అనేది 6. అంటే ఈ 6 తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వాటి స్పీడ్స్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు 23 6 138 ఆ ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్. అయితే వాళ్ళు మనం సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అంటే 14k. అంటే ఇక్కడ మనకి k అనుకున్నాం, సంథింగ్ డివిజన్ చేస్తుందని. 14 × 6 అంటే 84 km/h. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 84 km/h. గంటకు 84 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ at 5% per annum for simple interest amounts to 17,160 in 2 years. Then the compound interest on the same sum for 2 years at 5% rate of interest is. కొంత సొమ్ముపై 5% వడ్డీ రేటు ఉంటున్న 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో మొత్తం 1760 అవుతుంది. అదే సొమ్ముపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ. ఈ క్వశ్చన్ లో కొంత అమౌంట్ ని 2 years కి 5% సింపుల్ రేట్ ప్రకారం ఇస్తే 17,160 రూపీస్ వచ్చింది. అయితే అదే అమౌంట్ ని అదే రేట్ తో అదే టైంకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో అడిగారు.
అయితే మనకు తెలుసు అమౌంట్ ఫార్ములా వచ్చేసి P ఇంటూ 1 ప్లస్ టిఆర్ బై 100. ఇక్కడ అమౌంట్ అంటే 17,160 ఈక్వల్ టు P అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 1 ప్లస్ టిఆర్ అంటే 5 ఇంటూ 2 బై అంటే ఆర్టీ లాగా రాశాను బై 100 అంటే 17,160 ఈక్వల్ టు P 1 ప్లస్ 10 బై 100 0 క్యాన్సిల్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకున్నప్పుడు అటు సైడ్ మనకి P ఇంటూ 11 బై 10 వస్తుంది. ఇదే ఇటు సైడ్కి వస్తే 17,160 ఇంటూ 10 బై 11 ఈక్వల్ టు P. 11 1 11 1 11 5 11 6 అంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 15,600. ఇక్కడ ఇంకో 0 100 రూపీస్. అయితే మనం వాళ్ళు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగింది, కాంపౌండ్ అమౌంట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ P. అంటే అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేయాలి. అంటే P వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేసా 15,600 ఇంటూ 1 ప్లస్ ఆర్ వచ్చేసి 5 బై 100 n వచ్చేసి టైం పీరియడ్ 2 years మైనస్ 15,600. ఇక్కడ 15,600 ఇక్కడ 15,600 కామన్ తీస్తే 15,600 ఇంటూ 1 ప్లస్ 5 అంటే ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మనకి 105 బై 100 ఇంటూ 105 బై 100 మైనస్ 1 దట్ ఈక్వల్ 15,600. ఇక్కడ 520 521 ఇక్కడ కూడా 21 అంటే 441 బై 400 మైనస్ 1 అంటే ఇక్కడ 15,600 ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇంటూ 441 100 బై 400 ఇక్కడ 15,600 ఇంటూ 441 నుంచి 400 తీస్తే 41 బై 400 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ 4 1 4 3 4 9 అంటే 39 ఇంటూ 41 39 9 4 36 4 3 12 5 9 9 1 అంటే 15,999 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. So ఈ question answer is option 1, 1,599 rupees. Next question, read the following statements related to volumes and total surface areas of solid objects. ఘనాకృతిలో ఘన పరిమాణం మరియు సంపూర్ణ తల వైశాల్యానికి సంబంధించిన వ్యాఖ్యల్లో చదవండి. If the volume and total surface area of a hemisphere are numerically equal, then its radius is 9 units. ఒక అర్ధగోళం యొక్క ఘన పరిమాణం మరియు సంపూర్ణ తల వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే ఆ అర్ధగోళం యొక్క వ్యాసార్థం 9 యూనిట్లు. If the volume and total surface area of a cube are numerically equal, then the edge of the cube is 6 units. ఒక ఘనం యొక్క ఘన పరిమాణం మరియు సంపూర్ణ తల వైశాల్యం సంఖ్యాపరంగా సమానం ఉంటే ఆ ఘనం యొక్క భుజం 6 యూనిట్లు. చూసి కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏది ట్రూ ఏది ఫాల్స్ అని అడిగారు. ఫస్ట్ ఇఫ్ ద వాల్యూమ్ అండ్ టీఎస్సీ ఆఫ్ హెమిస్ఫియర్ న్యూమరికల్లీ ఈక్వల్ అంటే వాల్యూమ్ టీఎస్సీ ఈక్వల్ అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 πr³ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr² 3πr² ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ పై క్యాన్సల్
ఇంకా ఆర్ క్యూబ్ ఈ ఆర్ స్క్వేర్ ఇటు సైడ్కి తెచ్చి ఈ 2/3 ఇటు సైడ్ 3/2 అవుతుంది. ఆర్ క్యూబ్ బై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 3 అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 9/2 అవుతుంది. అక్కడ వాళ్ళు ఇచ్చింది 9 అని ఇచ్చారు, ఇక్కడ 9/2 ఇచ్చుంటే కరెక్ట్ కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇఫ్ ద వాల్యూమ్ అండ్ పిఎస్సి ఆఫ్ ఈ క్యూబ్ ఆర్ ఈక్వల్, వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి క్యూబ్ కి సైడ్ క్యూబ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. ఇప్పుడు సైడ్ ని ఏమనుకుంటే ఏ క్యూబ్ ఈక్వల్ టు 6a స్క్వేర్, ఏ స్క్వేర్ ఇటు సైడ్కి వస్తే బై a స్క్వేర్ ఈక్వల్ టు 6, అప్పుడు a ఈక్వల్ టు 6. ఇది కరెక్ట్, ఇక్కడ వాళ్ళు కూడా 6 అని ఇచ్చారు కాబట్టి a is false, b is true. So ఈ question contains this option D statement A is false, statement B is true. Next question, in a class of 40 students with roll number from 1 to 40, even roll number students chose mathematics and those who roll are multiple of 3 chose biology. Then the number of students who did not choose any of the two subjects is 1 నుండి 40 వరకు క్రమ సంఖ్యలు ఉన్న 40 మంది విద్యార్థులు తరగతిలో సరిక్రమ సంఖ్యలు ఉన్న విద్యార్థులు గణితాన్ని ఎంచుకున్నారు మరియు 3 యొక్క గుణిజాలు ఉన్న క్రమ సంఖ్యలు వారు జీవశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పుడు 2 సబ్జెక్టుల్లో దేన్ని ఎంచుకొని విద్యార్థుల సంఖ్య? ఈ క్వశ్చన్ లో 1 to 40 మెంబర్స్ అనే వాళ్ళు ఈవెన్ నెంబర్స్ ని మ్యాథ్స్, ఈవెన్ నెంబర్స్ వచ్చే నెంబర్స్ ని మ్యాథ్స్ ఇంకా 3కి మల్టిపుల్స్ బయాలజీ తీసుకున్నారు అన్నారు. అయితే ఆ రెండింటికి తీసుకొని వాళ్ళు అంటే ఆడ్ నెంబర్ అయి ఉండాలి, 3తో డివిజిబుల్ కాకూడదు. అంటే ఆ నెంబర్స్ వచ్చేసి 1, 5 ఇంకా 11, 13, 17, 19, 23, 25, 29, 31, 35, 37. నెక్స్ట్ ఇక్కడ 41 నుంచి రాదు ఎందుకంటే 40 వరకు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 7 రాయలేదు కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. So ఈ question contains this option 2, 13. Next question, choose a number from the following which is divisible by 7. ఇది వాటిలో నుంచి 7 చే భాగించబడే ఒక సంఖ్యను ఎంచుకోండి. ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన వాటిలో ఏది 7తో డివిజిబుల్ అవుతుంది అన్నారు. నార్మల్ 7తో డివిజిబుల్ అవ్వాలని డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ 6 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కష్టం. ఇప్పుడు 7కి 6 డిజిట్ నెంబర్స్ ఉంటే డివిజిబిలిటీ రూల్ వచ్చేసి దాన్ని 2 బ్లాక్స్ గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 3 డిజిట్స్ ఒకటి, నెక్స్ట్ 3 డిజిట్స్ ఒకటి. అయితే ఆ రెండింటిని సపరేట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ అనేది 7తో డివిజిబుల్ అయితే ఆ మొత్తం నెంబర్ అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. దాన్ని ఇక్కడ చూద్దాం. 658 ఫస్ట్ బ్లాక్ వచ్చి 658, 321, 658, 321. ఈ రెండింటిని సపరేట్ చేస్తే 337 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. అంటే 7 4 28, 5 అవుతుంది. 57 అనేది డివిజిబుల్ కాదు కాబట్టి మొత్తం డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 762,149 ఇక్కడ 12, 5, 3, 1, 6. 613 అంటే 7తో 7 8 56, ఇక్కడ 53 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 డిజిట్స్ 3 బ్లాక్స్ అంటే 2 బాక్స్ అంటే 4, 8, 9, 963. ఇక్కడ 963 అనేది ఎక్కువ ఉంది కాబట్టి 963 రోజు తీసేద్దాం. ఇక్కడ 30 అంటే 4, ఇక్కడ 5 ఉంటుంది, 7, ఇక్కడ 8 అంటే 4, 474 డివిజిబుల్ అవుతుంది అంటే 6 42, 64 కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది లాస్ట్ 920, 710, 920, 710, 0, 1, 2.
210 అనేది 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 7 3 21 0 0 అంటే 30. కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 9,20,710. నెక్స్ట్ క్వశ్చన్. Kamala went to a shop to buy a sewing machine. The selling price of the sewing machine is 13,500 after a discount of 20%. Then the market price of the sewing machine is. కమల కుట్టు మిషన్ కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళింది. 20% రుసుము డిస్కౌంట్ తర్వాత కుట్టు మిషన్ అమ్మకపు వేల 13,500. అయితే కుట్టు మిషన్ యొక్క ప్రకటన వెల ఎంత? విషయంలో మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చారు, ఎస్పీ ఇచ్చారు, ఎంపీ కనుక్కోమన్నారు. ఇప్పుడు సపోజ్ ఎంపీ వచ్చేసి 100 అయినప్పుడు ఎస్పీ వచ్చేసి డిస్కౌంట్ పర్సెంటేజ్ 20 అన్నారు. 20% రెడ్యూస్ అవుతుంది. 20% రెడ్యూస్ అయితే 80 అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్పీ వచ్చేసి 13,500. ఇలా తీసుకుంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంది. కాబట్టి x1/y1 = x2/y2. x1 వచ్చేసి 100/80 = x/13,500. 0 0 క్యాన్సిల్, 4 5. ఇప్పుడు ఇది ఇక్కడ వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే 5 × 13500/4 = x. 4 1 4 4 3 4 3 7 5 3375 × 5 అంటే 5 5 25 5 3 15 2 అంటే 25 15. నెక్స్ట్ 5 5 5 25 5 7 35 3 ఉంటుంది. 5 3 15 15 ఒక 3 18 1 ఉంటుంది. 5 3 15 16 అంటే 16,875 రూపీస్ అనేది ఎంపీ. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ 16,875 rupees. Next question. Choose quadrilateral from the following in which of the each of the angle is a right angle. కింది వాటిలో ప్రతి కోణము లంబకోణంగా ఉండే చతుర్భుజాలను ఎంచుకోండి. ఏ పారలోగ్రామ్, సమాంతర చతుర్భుజం, బి రాంబస్ సమచతుర్భుజం, సి చతురస్రం స్క్వేర్, డి రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన వాటిల్లో ఏ క్వాడ్రాటర్ యొక్క ప్రతి యాంగిల్ వచ్చేసి 90 degrees రైట్ యాంగిల్ ఉంటుంది అన్నారు. అయితే ఫస్ట్ పారలోగ్రామ్ లో రైట్ యాంగిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాబట్టి రాంగ్. నెక్స్ట్ రాంబస్ లో కూడా అంతే, కాబట్టి కాదు. స్క్వేర్ లో ప్రతి యాంగిల్ కూడా 90 degrees ఖచ్చితంగా ఉంటుంది. రెక్టాంగిల్ లో ప్రతి యాంగిల్ 90 degrees ఉంటుంది. కాబట్టి సి డికి కరెక్ట్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సి అండ్ డి ఓన్లీ. సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దీని వ్యాఖ్యలను చదవండి. ఏ if 0 degrees is less than theta is less than 90 degrees, then tan theta plus cot theta whole square = secant square theta into cosecant square theta. 0 degrees less than theta less than 90 degrees అయితే tan theta plus cot theta whole square = secant square theta into cosecant square theta. B. If 0 degrees less than theta less than 90 degrees, then tan theta plus cot theta whole square = cos square theta sin square theta. 0 degrees less than theta less than 90 degrees అయితే tan theta plus cot theta whole square = cos square theta into sin square theta. చూస్ ది కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఈ క్వశ్చన్ లో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ ఏది ఫాల్స్ అని ఇచ్చారు. అయితే ఇక్కడ 0 degrees is less than theta is less than 90 degrees అయితే tan theta plus cot theta whole square వాల్యూ ఇచ్చారు. అయితే ఆ రెండింటిలో ఏది కరెక్ట్ లేదంటే రెండు తప్ప అనేది మనం చూడాలి. ఇప్పుడు
theta plus cot theta whole square. ఇక్కడ మనకు తెలుసు tan theta equal to sin theta by cos theta. ఇంకా cot theta అంటే cos theta by sin theta. దీన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే sin theta by cos theta plus cos theta by sin theta whole square. ఇక్కడ LCM cos theta into sin theta. ఇంకా sin theta into sin theta sin square theta plus cos theta into cos theta cos square theta whole square. ఇక్కడ మనకు తెలుసు sin square theta plus cos square theta equal to 1. కాబట్టి 1 by cos theta into sin theta whole square. దీన్ని మనం 1 by cos theta whole square into 1 by sin theta whole square గా రాయొచ్చు. మనకు తెలుసు 1 by cos theta అంటే secant square theta. ఇప్పుడు 1 by cos theta అంటే secant theta whole square ఉంది కాబట్టి secant square theta into ఇక్కడ కూడా 1 by sin అంటే cosecant theta whole square అంటే cosecant square theta. కాబట్టి ఇక్కడ సెకండ్ దాంట్లో cos square theta into sin square theta అని ఇచ్చారు. ఇది రాంగ్. ఒకవేళ ఇక్కడ 1 by అని ఉంటే ఇది కరెక్టే, కానీ ఇక్కడ లేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్ secant square theta cosecant square theta ఇది కరెక్ట్. For the question we clicked answer is option 1 statement A is true and statement B is false. వ్యాఖ్య A సరైంది మరియు వ్యాఖ్య B సరికాంది. Next question, if one ticket is randomly selected from tickets numbered from 1 to 50, then the probability that the number on the ticket is multiple of 4 or 8 is 1 నుండి 50 వరకు సంఖ్యలు వ్రాయబడి ఉన్న టికెట్ల నుండి యాదృచ్ఛికంగా ఒక టికెట్ను ఎంపిక చేస్తే ఆ టికెట్పై గల సంఖ్య 4 లేదా 8 నిజం కాగల సంభావ్యత. ఒక టికెట్ నెంబర్స్ 1 to 50 ఉన్నాయి. అయితే అవి 4 or 8 రావడానికి ప్రాబిలిటీ, 4 or 8 యొక్క మల్టిపుల్స్ రావడానికి ప్రాబిలిటీ అడిగారు ఇక్కడ. అయితే 4 or 8 మల్టిపుల్స్ అంటే 8 మల్టిపుల్స్ అంటే కూడా 4 మల్టిపుల్స్ కాబట్టి 4 ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఎలా ఇక్కడ అంటే టోటల్ అవుట్కమ్స్ వచ్చేసి 50 కార్డ్స్ కాబట్టి 50 ఉంటుంది. ఇక్కడ 50 లోపలే కాబట్టి 12 4 తో 48. 48 అంటే 12 ఉంటాయి. ఏంటి 4 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనేది 12 ఉంటాయి. కాబట్టి అంటే 12. మన ప్రాబిలిటీ P of E ఈక్వల్ టు N of E by N of E అంటే 12 by N of F అంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసి 2 6 225 అంటే 6/25 అనేది ప్రాబిలిటీ. So the correct answer is option 2 6/25. Next question, the roots of the quadratic equation root 5x square minus 18x minus 8 root 5 equal to 0 are root 5x square minus 18x minus 8 root 5 equal to 0 అనే సమీకరణం యొక్క మూలాలు. ఈ క్వశ్చన్ లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ root 5x square minus 18x minus 8 root 5 అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అడిగారు. అయితే దీని ఫార్ములా మనకు తెలుసు మైనస్ ప్లస్ మైనస్ b square minus 4ac by 2a. ఇక్కడ మైనస్ b అంటే ఎక్స్ట్రామ్ కోఎఫిషియంట్ యొక్క నెగటివ్ వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ 8 ప్లస్ రూట్ b square అంటే మైనస్ 8 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వచ్చేసి రూట్ 5 ఇంటూ c వచ్చేసి 8 రూట్ 5 మైనస్ 8 రూట్ 5 by 2 ఇంటూ a వచ్చేసి రూట్ 5 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ
plus 18 plus or minus 18 square and plus 18 square and 324. Minus 160 by 2 root 5. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ వస్తుంది, నాకు మైనస్ పెట్టాం. ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండింటి అడిషన్ చేస్తే √484 by 2 root 5. మనకు తెలుసు √484 వాల్యూ 22 ప్లస్ ఆర్ మైనస్ 22 by 2 root 5. ఇక్కడ మనం ప్లస్తో చేయాలి, మైనస్తో చేయాలి. ఫస్ట్ ప్లస్తో చేద్దాం. ఇప్పుడు 18 plus 22 by 2 root 5. 18 plus 22 అంటే 40 by 2 root 5. 2 అంతా 220. దీన్ని రేషనలైజ్ చేస్తే 20 by root 5 into root 5 by root 5 అంటే 20 root 5 by 5. 5 1 5 4 అంటే 4 root 5 ఒకటి. తర్వాత ఇంకోటి మనం కనుక్కోవాలి మైనస్ ఉన్నప్పుడు. మైనస్ ఉన్నప్పుడు అంటే 18 minus 22 by root 5. 18 minus 22 అంటే -4 by ఇక్కడ 2 root 5 కదా, ఇక్కడ 2 root 5 -4 by 2 root 5. 2 1 2 2 అంటే -2 by root 5. -2 by root 5 ఇంకా 4 root 5 అనేది √5x² minus 18x minus 8 root 5 equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క 0. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 -2 by root 5, 4 root 5. Next question, the base of a cone and a cylinder have the same radius 12 centimeters and same height 15 centimeters. Then the ratio of curved surface area of cone to that cylinder is. ఒక గోళం మరియు ఒక స్తూపం ఒకే భూ వ్యాసార్థం 12 సెంటీమీటర్లు మరియు ఒకే ఎత్తు 16 సెంటీమీటర్లు కలిగి ఉన్నాయి. అప్పుడు గోళం మరియు స్తూపంల యొక్క వక్రతల వైశాల్యముల నిష్పత్తి. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లంలో ఒక కోన్ కి ఒక సిలిండర్ కి బోత్ సేమ్ బేస్ రేడియస్ 12 సెంటీమీటర్, హైట్ 15 సెంటీమీటర్స్ ఉన్నాయి. అయితే వాటి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రేషియో అడిగారు. ఫస్ట్ మనం కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, స్లాంట్ హెడ్ కనుక్కోవాలి. హైట్ ఫార్ములా మనకు తెలుసు, √r² plus h². అంటే √12² plus 16² అంటే √144 plus 256. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 400 వస్తుంది. √400 అంటే 20. ఇక్కడ 20 అనేది స్లాంట్ హైట్. వాళ్ళు రేషియో అడిగాడు కాబట్టి CSA ఆఫ్ కోన్ బై CSA ఆఫ్ సిలిండర్. ఫార్ములాస్ వచ్చేసి πRL by 2πRH. ఈ πRకి ఈ πRకి హ్యాండ్స్ అంటే L/2H. L అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం 20 by 2H అంటే 2 into 16. 2 1 2 10 10 by 16 అంటే 2 7 క్యాన్సిల్ చేస్తే 5/8. డివిజన్ అనేది అందర్ ఫార్మ్ ఆఫ్ రేషియో, అంటే రేషియో అనేది ఇంకో ఫార్మ్ ఆఫ్ డివిజన్ కాబట్టి దాన్ని 5:8 గా రాసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 5:8. థ్యాంక్ యూ. యువర్ ట్విన్స్ స్టడీ సర్కిల్.